బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఎవరికి ఏ శాఖ కేటాయిస్తారనే దానిపై పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఇదే విషయమై ఢిల్లీలో పార్టీ అధిష్టానం పెద్దలతో వరుసగా భేటీలయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. నిన్న కేసీ వేణుగోపాల్తో గంట పాటు, ఇవాళ ఖర్గే రాహుల్తో 2 గంటల పాటు చర్చించారు. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుతో పాటు పలువురు మంత్రుల శాఖల మార్పుపై డిస్కస్ చేసినట్లు తెలుస్తోంది. ఇటు తెలంగాణలో భారీ బహిరంగ సభల ఏర్పాటుకు తేదీకల ఖరారుపైన చర్చించారు. ఈ సభలకు రావాలని ఖర్గే రాహుల్ను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. కేబినెట్ లో ఉన్న కొందరు పాత మంత్రుల శాఖల పనితీరు మార్పుపై కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. కేబినెట్ బెర్త్లో చోటు లభించని ఆశావహులకు కీలక పదవులు దక్కనున్నాయి. ఖాళీ అయిన విప్, కీలక కార్పొరేషన్ పోస్టులు ఇచ్చే ఆలోచన చేస్తున్నారు. మిగిలిన 3 మంత్రి పదవుల భర్తీపైన పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించినట్లు తెలుస్తోంది. ఇక ఇవాళ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ లిస్టు ప్రకటించే అవకాశం ఉంది. అన్ని కొలిక్కి వస్తే వచ్చే నెలలో పంచాయతీ ఎన్నికలకు వెళ్లే ఆలోచన చేస్తున్నారు కాంగ్రెస్ పెద్దలు. ఇక ప్రస్తుతం ఎవ్వరికీ కేటాయించని శాఖలనే కొత్త వారికి ఇచ్చే ఛాన్స్ ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఎవ్వరికీ కేటాయించని శాఖలు సీఎం రేవంత్ రెడ్డి దగ్గర చాలానే ఉన్నాయి. విద్య, పురపాలక, హోం, ఎస్సీ ఎస్టీ మైనార్టీ వెల్ఫేర్, కమర్షియల్ ట్యాక్స్, పశుసంవర్ధక శాఖ, న్యాయ, కార్మిక, మైన్స్ అండ్ జియాలజీ, క్రీడలు, యువజన శాఖతో పాటు మరికొన్ని శాఖలు సీఎం వద్దనే ఉన్నాయి. ఇక వీటిలో 3 మంత్రులకు కొన్ని శాఖలనిచ్చే ఛాన్స్ ఉంది. దీంతో సీఎం ఢిల్లీ నుంచి వచ్చాకే మంత్రులకు శాఖల కేటాయింపుపై క్లారిటీ రానుంది.